श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। ప్రాణాయామ ప్రార్థనతోటి మన తరగతిని మొదలు పెడతాం. నమస్కార ముద్ర. ఓం ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ श्रीश्च प्रज्ञां च विदेहि नैति। గడిచిన 3 రోజులుగా మనం ప్రాణాయామం గురించి అనేక విషయాలను థియరిటికల్ పార్ట్గా కూడా కొన్ని తెలుసుకున్నాం. నిన్నటి రోజున ముఖ్యంగా సెక్షనల్ బ్రీదింగ్, యోగిక్ బ్రీదింగ్ని మనం రిపీట్ చేశాం. ఈరోజు మరలా అక్కడి నుంచి మొదలుపెట్టి మనం కొన్ని కొత్త వాటిని కూడా నేర్చుకుందాం. ఒకసారి ఆ స్లైడ్లో రాసినటువంటి యోగిక్ బ్రీదింగ్ అంటే ఏంటని అందరూ చదవండి. మొదటి నుంచి యోగిక్ అందరు కలిసి చదవండి. యోగిక్ బ్రీదింగ్, breathing, expanding the abdomen, chest and shoulders in breathing, contracting in the same order in breath out with Brahma Mudra. నిన్న బ్రహ్మముద్రతోటి 5 సార్లు ఆ సెక్షనల్ బ్రీదింగ్ చేశాం, పూర్ణ శ్వాస. ఇప్పుడు మరొకసారి తిరిగి చేస్తాం. అందరూ ముద్రను చక్కగా కరెక్ట్గా పెట్టి నేరుగా కూర్చోండి. శ్వాస తీసుకునేటప్పుడు మొదట పొట్టను నింపాలి. తర్వాత ఛాతీ మధ్య భాగమును నేను మాట్లాడుతుంటాను, మీరు చేయటం మొదలు పెట్టాలి. చివరగా మెడ భాగం, షోల్డర్స్ అక్కడ దాకా కూడా బ్రీదింగ్ మన ఊపిరితిత్తుల్లో నిండినట్లుగా భావిస్తూ బాగా తీసుకొని వదిలేటప్పుడు మొదట మెడ దగ్గర నుంచి షోల్డర్స్ భాగం కొంచెం కిందకి మూవ్ అవుతుంది. అక్కడి నుంచి గాలి బయటికి వెళుతుంది. తర్వాత చెస్ట్ కంట్రాక్ట్ అవుతుంది. చివరిగా అబ్డామిన్ మజిల్స్ లోపలికి లాగపడతాయి. ఇది కరెక్ట్గా అర్థం చేసుకొని ఇదే పద్ధతిలో చేయాలి. గాలి తీసుకునేటప్పుడు పొట్ట, ఛాతీ, మెడ భాగం వరకు షోల్డర్స్. గాలి వదిలేటప్పుడు మొదట మెడ భాగం, షోల్డర్స్లో ఉన్నటువంటి కండరాలు కొంచెం రిలాక్స్ అవుతూ అక్కడ గాలి బయటకు వెళుతూ ఛాతీ భాగం చివరికి పొట్ట లోపలికి లాగబడుతుంది. ఇలా క్రమంగా ఇదే ఆర్డర్లో ఎంత వీలైతే అంతవరకు శ్వాసను దీర్ఘ శ్వాస, నిదానంగా శ్వాస తీసుకోవటం, చేతి ముద్రలో కానీ శరీరంలో కానీ ముఖంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా కళ్ళు మూసుకొని చేస్తున్నప్పుడు మన గాలి ఎలా లోపలికి వెళ్ళి వస్తున్నదని ఆ ప్రాణశక్తి యొక్క మూమెంట్ని గమనిస్తూ మన శరీరంలో కదిలే ఆ పొట్ట కండరాలు వీటిని గమనిస్తూ చేయాలి. ఈ 4 విషయాలను అన్ని ప్రాణాయామాల్లో కూడా గుర్తుంచుకొని చేయాలి. చివరి రౌండ్ ఇది చేసేసి అందరూ బ్రహ్మముద్రని చేతులు విరిచి నార్మల్గా కూర్చోండి. కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి. ఇది కూడా బ్రహ్మముద్ర యొక్క ఒకరోజు చూపించాను. ఒకసారి అందరం స్లైడ్ చూసి చదవండి. ఎవరైనా రాసుంటే అవి చూసి చదవండి.
యోగిక్ బ్రీదింగ్ యొక్క ఫలం ఏమిటో చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు బ్రహ్మముద్ర ఎందుకు పెడుతున్నామనేది కూడా అక్కడ రాయబడింది. అందరం చదువుదామా కలిసి? Pingala nadis flow equally, helps to expand the chest cage freely. ఇవి బెనిఫిట్స్. ఈ ఇడా పింగళ నాడిని గురించి మనం రేపు చూస్తాం. ఆ తర్వాత నిన్న క్లాసికల్ మెథడ్స్ ఆఫ్ ప్రాణాయామం చెప్పి కపాలభాతిని మొదలుపెట్టాం. కపాలభాతి యోగ శాస్త్రంలో దానిని క్రియగా చెప్పబడుతుంది యాక్చువల్గా. కానీ దానిని కొన్ని రకాల స్కూల్స్ వాళ్ళు కపాలభాతిని ప్రాణాయామంలో తీసుకొచ్చి ముఖ్యంగా పెట్టారు. ఇప్పుడు రాయొద్దు, నేను చదవమన్నప్పుడు చూద్దాం, నేను మాట్లాడేటప్పుడు వినండి, చదవమన్నప్పుడు చదవండి. ఎవరు రాయొద్దు, రాయటానికి సమయం చాలదు. మరొకసారి చూద్దాం, మనం అన్నీ ఐటమ్స్ ముగించేసేస్తే టైం ఇస్తాను, ఇంకోసారి రాసుకుందాం. చదివేటప్పుడు ఒకసారి చదువుదాం, వినండి ఇక్కడ. సో కపాలభాతి 6 క్రియలని యోగలో ఉన్నాయి, షట్క్రియలు అంటారు వాటిని. దాంట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాయామంలో పెట్టారు. అందుకనే మనం టీవీల్లో అక్కడక్కడ చూస్తుంటాం. ఒక పద్ధతి స్కూల్ వాళ్ళు దానిని ఎక్కువ ముఖ్యత్వం ఇచ్చి చాలాసార్లు చేయమని కొంతమంది చెప్తారు. కానీ హఠయోగ పుస్తకం అనేది ఒకటి ఉంది, పతంజలి యోగ సూత్రాలాగా హఠయోగ సూత్రాలు ఉన్నాయి. దానికి ఒక పద్ధతి ఉంది. దాంట్లో చెప్పేటప్పుడు ప్రాణాయామాన్ని మొదట ప్రాణాయామం భస్త్రిగా అని చెప్తారు. అది మీకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు ఇప్పుడు, కానీ పేరు చెప్తున్నాను. మీరు ఏదైనా వేరే ఎక్కడో పుస్తకం చూశారు, లేకపోతే ఎవరు అన్నారంటే మీకు సందేహం వస్తుంది. ఈ భస్త్రిగా అనేది ఏంటి, అసలు విననే లేదే, చెప్పలే లేదు అనుకోవద్దు. అది ఒక పద్ధతి స్కూల్ వాళ్ళు దాన్ని చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు కూడా మన దేశంలో ఈ రెండింటిని ఒకళ్ళు ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడుతుంటారు, ఇంకో దాని ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడతారు. రెండు ప్రాణాయామానికి సంబంధించినవే, బ్రీదింగ్ ఇన్వాల్వ్ అయి ఉన్నవే. అర్థమైందా? ఆ భస్త్రిగా అనే పేరు మాత్రం గుర్తుంచుకోండి, అది వేరే సమయంలో కొంచెం కావలసినప్పుడు దాన్ని వివరిస్తాం. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం నిన్న చేశాం కదా. ఇక్కడ చరణ్ ఒకళ్ళు చదువు, ఎందుకంటే అందరు చదువుతున్నప్పుడు వాయిస్ కరెక్ట్గా వినపట్లేదు. అర్థమైందా? క్లియర్గా ఉంటుంది. మిగతా వాళ్ళు మనసులో చదువుకోండి. పైనుంచి చదువు బాబు. కపాలభాతి ప్రాణాయామం యాక్టివేటింగ్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ద రీజనరేషన్. రీజనరేషన్ ఎన్ఏ లేదు అక్కడ, సారీ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్. ఓకే, ఒక్క నిమిషం. అప్పుడు నేను చదువుతాను. అక్కడ స్లైడ్లో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఒకటి ఉంటున్నాయి. కపాలభాతి ప్రాణాయామం అంటే నిన్న వివరించినట్లుగా మన బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయటానికి, తర్వాత లేక రీజనరేషన్ అంటే కొత్త కొత్త సెల్స్ని పుట్టిస్తుంది, లేక శక్తిని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఇది ప్రాణాయామం అన్నాం. దాని వలన అది ఎట్లా చేస్తున్నాం, దాని ఫలం రెండు కలిసి ఇక్కడ చెప్పబడింది. గాలి తీసుకునేటప్పుడు యాక్టివ్గా, గాలిని వదిలేటప్పుడు యాక్టివ్ బ్రీదింగ్ అవుట్ అని చెప్పాం, యాక్టివ్ ఎగ్జలేషన్ అని చెప్పాం. వేగంగా శబ్దంతో ముక్కు ద్వారా మాత్రమే. ఆ సమయంలో అబ్డామిన్ మజిల్స్ని లోపలికి లాగుతూ చేయాలని చెప్పాం, ఫ్లాపింగ్ ఆఫ్ ద అబ్డామిన్ మజిల్స్ కదా.
కానీ గాలి వదిలేటప్పుడు ప్యాసివ్ ఇన్హలేషన్ త్రూ ది నోస్ ఓన్లీ. ఆ సమయంలో ఏం చేస్తాం, అబ్డామిన్ మజిల్స్ని లోపలికి లాగుతాం, సారీ బల్జ్ చేస్తాం. గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఉబ్బుతుంది కదా. ఇది 120 సార్లు చేయొచ్చు 1 నిమిషానికి అని చెప్పి నిన్న సూచన చేశాను. కానీ వెంటనే కాదు, క్రమంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత. సరే, ఇది ప్రాణాయామం, ఈ కపాలభాతి యొక్క పద్ధతి. ఫలితాలు కూడా నిన్న చెప్పాను. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా శరీరంలో నుంచి బయటికి పంపించేసి ఆక్సిజన్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది, బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఎయిర్ పాసేజెస్ అంటే నోస్ దగ్గర నుంచి మొదలుపెట్టి థ్రోట్లో, లంగ్స్లో ఉన్న చిన్న చిన్న క్యాపిలరీ ట్యూబ్స్ ఇవన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. అందుకని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సైనసైటిస్, నోస్ ప్రాబ్లం ఇవన్నిటికి కూడా మంచిది. అందుకని క్లీన్స్ ద ఎయిర్ పాసేజెస్. ఆ తర్వాత అబ్డామిన్ మజిల్స్ కూడా యాక్టివ్గా మూవ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డైజెషను, ఈ గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ కూడా సరిపోతాయి. దానివల్ల ముఖ్యంగా లేజినెస్ పోతుందని చెప్పాం, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతామని చెప్పాం. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమో లేక అబ్డామిన్లో ఏదో ఆపరేషన్ ఏదో ప్రాబ్లం ఉన్నది స్పెసిఫిక్గా అని చెప్పినప్పుడు దాన్ని చేయకుండా ఉంటే మంచిది. లేక మరలా యోగా టీచర్ యొక్క అడ్వైస్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకూడదు. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి సందేహం వస్తే అడిగి యోగా విషయాన్ని మళ్ళీ తెలుసుకొని చేయాలి. తర్వాత ముఖ్యంగా చెప్పాం, ఎవరికైనా కన్వల్షన్స్ అంటే ఫిట్స్ అంటాం, అలా తల తిరగటం ఎక్కువగా కొంతమందికి ఉంటుంటుంది, మైకం వచ్చినట్టు అట్లా ఉన్నవాళ్ళు దీన్ని కూడా జాగ్రత్తగా చేయాలి, అడ్వైస్ తీసుకొని చేయాలని చెప్పాం. ఇది కపాలభాతి యొక్క ఫలములు. తర్వాత ఇది తర్వాత చూపిస్తాను. మనం నిన్న శీతలి శీత్కారి అని చెప్పి వేరే ప్రాణాయామాన్ని మనం చేశాం కదా. ఆ ప్రాణాయామంలో 3 రకాలు చెప్పాను. వాటిని మనం ఒకసారి ఇప్పుడు రిపీట్ చేసుకుందాం. అవి ఇక్కడ స్లైడ్లు లేవు. నేరుగా కూర్చోండి. చిన్ముద్ర కామన్గా 3టికి మనం అప్లై చేయొచ్చు. మొదట ఏం చెప్పాం, శీతలి. నాలుకని ఎట్లా మడవాలి, నిలువుగా మడవాలి, నిలువుగా. నోటితోటి గాలి తీసుకోవాలి. స్టార్ట్ చేయండి. ఇక్కడ పూర్తి యోగిక్ బ్రీదింగ్ తీసుకుంటున్నారు, మర్చిపోకూడదు అది. నేరుగా కూర్చొని నేరుగా చూస్తూ నిలువుగా మడిచినటువంటి నాలుక ద్వారా, నోటి ద్వారా గాలిని లోపలికి తీసుకోవాలి. గాలి వదిలేటప్పుడు నాలుకను మరలా సాధారణ స్థితిలో పెట్టి ముక్కు ద్వారానే గాలిని బయటికి వదలాలి. శీతలి ప్రాణాయామం. ఇలా మడుగుట రాదని చెప్పి ఎవరో చిన్న చెప్పారు కదా, వాళ్ళు ఆ 2వ పద్ధతిని చేయొచ్చు. ఓకే, మొదటి పద్ధతి అయిపోయింది, శీతలి ప్రాణాయామం. రెండోది శీత్కారి ప్రాణాయామం. నాలుకని ఎట్లా మడవాలి, దీనికి అడ్డంగా మడవాలి. చెప్పండి, అడ్డంగా. నోటి ద్వారానే గాలి తీసుకుంటాం. ప్రారంభించండి. బాగా చల్లని చల్లదనం తెలుస్తుంది నాలుకలో, సైడ్స్, బుగ్గల్లో, గొంతు వరకు కూడా, కళ్ళల్లో కూడా చల్లదనం. ఆ గాలి తీసుకునేటప్పుడు నోటి ద్వారా కొంచెం శబ్దం వస్తుంది. ఎంత నిదానంగా చేయగలిగితే అంత నిదానంగా చేయొచ్చు. ఇప్పుడు వెనక తంబూర శృతిలాగా ఈ యోగిక్ బ్రీదింగ్ ఆటోమేటిక్గా రావాలి. ఇంకా మనకు అది అలవాటైపోవాలి. కాబట్టి మొదటి పద్ధతి ఏమో నాలుకను నిలువుగా మడిచి చేశాం. రెండో పద్ధతిలో నాలుకను వెనకకు అడ్డంగా మడిచి చేశాం.
మరొకటి చెప్పాం, దాని పేరేంటి? సదంత సదంత ప్రాణాయామం. పళ్ళ యొక్క మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచే గాలిని తీసుకోవడం. గాలి వదిలేటప్పుడు ముక్కు ద్వారానే. యోగిక్ బ్రీదింగ్ మర్చిపోకూడదు. యోగిక్ బ్రీదింగ్ని సరిగ్గా చేస్తున్నప్పుడు కనీసం మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు 1 నిమిషం అయినా జరగాలి. ఒకసారి శ్వాస తీసుకుని వదలటం 1 నిమిషం. ఇంకా కూడా కొంతమంది ఎక్కువ కూడా చేయొచ్చు. అంత స్లోగా చేయాలని అర్థం. సరే, చేసావా? 5 సార్లైనా చేయాలి. ఓకే, ఈ రౌండ్ చేసి ముగించేయండి. సో ఈ 3 రకాలని కలిపి శీతలి కూలింగ్ ఎఫెక్ట్ ప్రాణాయామం అని చెప్పాం. కపాలభాతికి ఇంగ్లీష్లో ఇంకొక పేరు చెప్పాను, హీట్ జనరేషన్ అని కూడా. అక్కడ రాయలేదు స్లైడ్లో, ఓన్లీ ఎనర్జీ యాక్టివేషన్ అన్నాం. హీట్ అంటే ఎనర్జీ లెవెల్. అందుకనే పొట్టలో ఆకలి అవుతుంది బాగా అని చెప్పాం కదా. హీట్ అనేది మనకు పొట్టలో ఉంది, వైశ్వానర రూపం. సరే, ఈరోజు మరొక కొత్త ప్రాణాయామాన్ని నేర్చుకుందాం. దీన్ని వచ్చి భ్రమరీ ప్రాణాయామం అని అంటారు. ఏమంటారు? భ్రమరీ ప్రాణాయామం. అందరు చెప్పండి. భ్రమరి అంటే ఫీమేల్ బీ అని ఇంగ్లీష్లో. ఆ బీ అనేది కూడా BEE, ఆ తేనెటీగలు ఇట్లా. ముఖ్యంగా మనకు తెలిసి కందిరీగ అంటారు కదా, పెద్దగా నల్లగా బ్లూగా డార్క్ బ్లాకిష్ బ్లూ, ఒక రకంగా షైనింగ్ ఉంటుంది ఇంత పెద్ద. అది ఎగిరేటప్పుడు సౌండ్ అక్కడ ఉంటేనే మనకి ఇక్కడ వినపడుతుంది. మిగిలిన ఫ్లైలు కూడా కొంచెం ఉంటుంది సౌండ్, కానీ ఆ బంబుల్ బీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే బంబుల్ బీ దానికి పేరు. భ్రమరి, అది కూడా భ్రమరి అంటే ఫిమేల్ బీ సౌండ్ అని. ఇక్కడ దాన్ని ఇప్పుడు చదవండి ఒకసారి, నేను చదువుతాను, రిపీట్ చేయండి. భ్రమరీ ప్రాణాయామం విత్ షణ్ముఖి ముద్ర. ముద్రను తర్వాత నేర్పిస్తాను, ముందు భ్రమరి అంటే ఏంటో తెలుసుకోవాలి. మొదట బ్రీదింగ్ ఇన్ వచ్చేసి ముక్కు ద్వారానే తీసుకుంటాం, బ్రీత్ అవుట్ కూడా ముక్కు ద్వారానే. ఎందుకు అట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు ముందు ప్రాణాయామంలో నోటి ద్వారా బ్రీదింగ్ అని చెప్పారు కదా అని ఇంకా దాన్ని గుర్తుపెట్టుకోకూడదు ఇక్కడ. అది కపాలభాతిలో అబ్డామిన్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నది, దాని పద్ధతి అది. ఇప్పుడు ఇక్కడ భ్రమరీ ప్రాణాయామంలో గాలి తీసుకుండేది ముక్కు ద్వారానే, గాలి వదిలేది కూడా ముక్కు ద్వారానే. కానీ ఆ గాలి వదిలేటప్పుడు, తీసుకునేటప్పుడు, ముఖ్యంగా గాలిని వదులుతున్నప్పుడు హమ్మింగ్ సౌండ్ తోటి, గాలి తీసుకునేటప్పుడు కాదు, గాలి వదిలేటప్పుడు హమ్మింగ్ సౌండ్. ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? హమ్మింగ్ సౌండ్ ప్రాణాయామం. మొదట ఏం చెప్పాం? యాక్టివేటింగ్ టెక్నిక్ ఆర్ హీట్ జనరేషన్, తర్వాత కూలింగ్ టెక్నిక్, ఇప్పుడు హమ్మింగ్ బ్రీదింగ్. ఒకసారి నేను చేసి చూపిస్తాను, చాలా సులభం. యోగిక్ బ్రీదింగే, మర్చిపోకూడదు. అలా బాగా గాలిని తీసుకొని నింపిన తర్వాత శరీరంలో ఊపిరితిత్తుల్లో మరలా నిదానంగా గాలి తీసుకుంటాను, మరలా ఇంకొకసారి అట్లా చేస్తాను. ఇది ప్రారంభించేటప్పుడు ఈ శబ్దాన్ని చిన్నగా ప్రారంభిస్తాం, అసెండింగ్ అంటాం. అని వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తాను బాగా, మళ్ళీ వాల్యూమ్ కొంచెం కొంచెం డిసెండింగ్ తగ్గిపోతుంది. అలా చేయాలి, అర్థమైందా? దీంట్లో మధ్యలో జర్క్ రాకుండా
తర్వాత సడన్గా చేయకూడదు, అట్లా ఏమి సౌండ్ రాకూడదు, ముక్కు ద్వారానే రావాలి. ఇది చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ గమనిస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. రాయొద్దు ఇప్పుడు ఎవరు కూడా. నేను మాట్లాడేటప్పుడు పెన్ను తాకదు. లోపల నోరు భాగాన్ని, పళ్ళను, దవడలను చేర్చి పెట్టకూడదు. కొంచెం గ్యాప్ ఉండాలి నోటి లోపల. అది నేను చూపించలేదు. నేను చూపించాలంటే నేను నోరు తెరుస్తా. నోరు మూసి ఉంటుంది, పెదవుల దగ్గరకు ఉంటాయి, కానీ లోపల పళ్ళు ఒకదానికొకటి తగలకుండా కొంచెం గ్యాప్ ఉండాలి. ఎందుకు అట్లా పెట్టాలంటే, ఆ హమ్మింగ్ సౌండ్ చేసేటప్పుడు మన నోరే ఒక ఎకో ఛాంబర్, హ్యాలో సౌండ్, ఆ వైబ్రేషన్ బాగా రావడానికి, దీన్ని వైబ్రేషనల్ టెక్నిక్ అంటారు. దీన్ని కింద ఇంగ్లీష్లో రాశాను చూసారా, వైబ్రేషనల్ టెక్నిక్. వైబ్రేషన్ జనరేట్ చేస్తుంది. అప్పుడు అది బాగా రావాలంటే నోరు లోపల కొంచెం అట్లా తెరిచి ఉంచాలి లోపల. అది మీకే చేసేటప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? చేద్దామా? నేరుగా కూర్చోండి. ఇప్పుడు చిన్ముద్రనే, షణ్ముఖ ముద్ర తర్వాత చూపిస్తాను. 5 సార్లు చేస్తున్నాం, అందరం కలిసి చేస్తాం. నేను చెప్పినప్పుడు శ్వాస బాగా తీసుకోండి, తర్వాత నేను చేసినప్పుడు మీరు కూడా ప్రారంభం. బ్రీత్ ఇన్, మరలా నిదానంగా గాలి తీసుకొని ఊపిరితిత్తులు బాగా నింపేయాలి. కళ్ళు మూసుకొని చేయండి. మరో 2 సార్లు చేస్తున్నాం. మీరే శ్వాస తీసుకొని ప్రారంభించండి. చేస్తున్నప్పుడు ఆ శబ్దాన్ని, దాని యొక్క వైబ్రేషన్ని గమనించాలి మీరే మనస్సులో. చివరి రౌండ్. అలాగే కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఈ 5 సార్లు ఈ భ్రమరీ ప్రాణాయామం, హమ్మింగ్ సౌండ్ చేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పు వచ్చింది, ఏమనిపిస్తున్నది, మీ తల భాగంలో ముఖ్యంగా శ్వాస యొక్క స్థితి ఎలా ఉంది, ఇప్పుడు మనసు యొక్క స్థితి ఎలా ఉంది, సాక్షిగా, విట్నెసర్గా గమనించాలంతే. ఓకే, కళ్ళు తెరిచి ఒకసారి చేతులు బాగా ఇట్లా రుద్ది మసాజ్ చేసి ముఖం అట్లా కళ్ళు తుడుచుకొని ఇక్కడ చూడండి.
ఎవరు ఏమి గమనించారే చెప్తారు ఎవరైనా? 5 సార్లు చేసిన తర్వాత ఎవరైనా చెప్పచ్చు. ఏమనిపించింది? ఆయన మొదలు చేయెత్తారా? ఎక్కడ? లోపల గొంతులో, నోట్లో, అక్కడ ముఖమంతా. చెప్పు. ఓకే, తలకేదో ఎక్కినట్లుగా అంటే అదే వైబ్రేషన్. ఏమీ ఎక్కలేదు, వైబ్రేషన్ వలన తలలో ఒక యాక్టివిటీ. తల అంటే బ్రెయిన్ ముఖ్యంగా, ఎందుకంటే వైబ్రేషన్ ముక్కులోంచి వస్తున్నది కదా. అది తల భాగాన్ని అంటే అన్ని జ్ఞానేంద్రియాలను అది యాక్టివేట్ చేస్తున్నది, ఏదో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నది. ఇంకేమైనా చెప్పండి ఎవరు? సరే, ఒక్కొక్కటి చేసినప్పుడు ఇట్లా గమనిస్తూనే ఉండాలి, మీకు మీరే చూసుకోవాలి. నాకు చెప్పడం కోసం కాదు. నిన్న కూడా అడిగాను కదా, కూలింగ్ ఎఫెక్ట్ ఉంది. కపాలభాతి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు బ్రీదింగ్ ఏమైంది, ఎట్లా ఉందంటే స్లో అయిందని చెప్పారు ఎవరో. అట్లా మనస్సు కూడా, మనస్సు నిశ్శబ్దంగా కామ్ అయిపోతుంది, శాంతి పడుతుంది. తర్వాత ఇక్కడ 10 మంది కలిసి చేస్తున్నాం కాబట్టి ఎవరో ఒకళ్ళు కొంచెం ఎక్కువసేపు చేశారు, కొంతమంది మళ్ళీ మధ్యలో గాలి తీసుకొని కూడా చేస్తున్నారు. నాకు తెలుసు ఎవరు చేస్తారు, అందుకని చాలాసేపు చేస్తున్నాడు వాడు అని అనుకోదు. ఎవరితోటి పోల్చక్కర్లేదు. నా శ్వాస ఎంత ఉంది అంత అని. ఎందుకంటే ఇవన్నీ ఇండివిజువల్ ప్రాక్టీసెస్, గ్రూపు కాదు. నేర్పేటప్పుడు గ్రూప్లో చెప్తాం, సరేనా? అన్ని ప్రాణాయామాలు కళ్ళు మూసుకొని చేయటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ధ్యానమునకు ప్రిపరేషన్. ప్రాణాయామం అదే కదా. ఆ ప్రాణాయామం చేస్తున్నప్పుడే యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అంటే ఇంద్రియాలు అంతర్ముఖం అయిపోతాయి. శబ్దం వినపడుతున్నా కూడా ఆ శబ్దం నాకు డిస్టర్బెన్స్ కాదు. ఇంద్రియాలు అంతర్ముఖం అంటే ఏంటండి? చెవులు వినపడవా? కళ్ళు అంటే మూసుకున్నాను, చెవులు మూసుకోలేం కదా, కానీ చెవులు కూడా మూయబోతున్నాం ఇప్పుడు షణ్ముఖి ముద్రలో. కాబట్టి ఇంద్రియాలు పనిచేస్తాయి, కొన్ని చెవులు పనిచేస్తాయి. కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళు లోపల ఏవేవో మనం ఊహించుకొని చూస్తాం, కానీ నేను డిస్టర్బ్ అవ్వట్లేదు. అక్కడ ఏం కనపడ్డాను, ఏం వినపడ్డాను, వాటిని నేను జస్ట్ సాక్షిగా గమనిస్తున్నాను అనే భావనని పెంచుకుంటే దాన్ని ప్రత్యాహారం అంటాం. ఇంద్రియములను అంతర్ముఖం చేయటానికి ప్రత్యాహారం ఒక అర్థం. ఇది తర్వాత స్టెప్ అయినటువంటి ఈ ప్రాణాయామానికి ఉపయోగపడుతున్నది. ఈ ప్రాణాయామం అంతర్ముఖమైన ఇంద్రియాలు కలిసి ధారణకు ఉపయోగపడతాయి. ధారణ ధ్యానం యొక్క ముందు స్టెప్ కదా. అందుకని ఇవన్నీ ఒకదానికి సంబంధం ఉన్నాయని అర్థం చేసుకొని చేసుకోవాలి. భ్రమరీ ప్రాణాయామం చాలా సులభం, అందరూ చేయొచ్చు. సరే, దీనికి ఏమైనా ఆ షణ్ముఖి ముద్ర అనేటువంటిది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్తాను. షణ్ముఖ ముద్ర క్లోజప్లో ఇక్కడ షణ్ముఖం అంటే ఇక్కడ 6 ముఖాలని సహజమాన అర్థం. ఇక్కడ 6 గేట్స్, 6 ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు ఉన్నవి 5. కానీ ఆ 5లో కూడా చర్మానికి మనకు ఇక్కడ సంబంధం లేదు. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, ఈ 6ని కలిపి ఇక్కడ ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో షణ్ముఖములు అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 2 చెవులు, 2 కళ్ళు మూసుకుండేది ఎట్లా అనేది నేను చూపిస్తాను, చెప్తాను. అక్కడ ఫోటోలో చూస్తున్నారు, కానీ ఏం చేయాలి? ముక్కు 2 రంధ్రాలు మనం మూయక్కర్లేదు. అది ఒకవేళ మూయటం అంటే ఎట్లా, ఎందుకు, ఎంతవరకు మూయాలనేది రేపు చెప్తాను నేను. ఎందుకంటే మొదట మనం చెవులు కళ్ళు మూస్తే చాలు. మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వచ్చేది మనుషుడికి చెవుల ద్వారా, కళ్ళ ద్వారా. అందుకనే సర్వేంద్రియాణం నయనం ప్రధానం, కళ్ళు చెవులు. అందుకని ఆ రెండుటిని మొదట కట్ ఆఫ్ చేస్తున్నాం, షట్ డౌన్. దానికోసం ఈ షణ్ముఖి ముద్ర. ఈ బొటన వేలుని
ఇప్పుడు పెట్టద్దు ఏమి, నేను మాట్లాడేది వినపడదుగా. ఇప్పుడు చేస్తే చూడాలి మొదట. చెవులో లోపల ప్లగ్గింగ్ అంటారు, చెవులో దూది పెడతాం కదా, అట్లాగా ఇట్లా రెండింటిని పెట్టి అలా మూసేస్తే చాలు. ఎక్కువగా నొక్కకూడదు, నొప్పి పుట్టేంతగా అంత నొక్కకూడదు. అలా పెడితేనే లైట్గా ప్లగ్ అయిపోతాయి, బయట సౌండ్లు అంతగా ఇంకేం వినపడవు. తర్వాత ఈ 4 వేళ్ళని కూడా ఇక్కడ కళ్ళ మీద పెట్టినట్టుగా ఆ ఫోటోలో చూపించబడింది. మామూలుగా ముక్కులు కూడా మనం ఏదైనా సగం ముయ్యటం లేక పూర్తిగా ముయ్యటం అనేది చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది షణ్ముఖి ముద్ర. ఇక్కడ గమనించండి. అంటే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఏమో ఐలిడ్స్ మీద ఉన్నాయి, ఉంగరం వ్రేలేమో 2 నాస్టిల్స్కి ఇక్కడ పెట్టుకోండి. ఇప్పటికి ముయ్యక్కర్లేదు కాబట్టి ఈరోజు. ఆ లిటిల్ ఫింగర్ చిన్న వేలేమో నోటి మీద ఇట్లా లిప్స్ దగ్గర ఉంది. ఇది షణ్ముఖి ముద్ర. మీరు ఇప్పుడు ఇలా చేయండి, కానీ ముక్కుతో మనం ఇప్పుడేమీ ముయ్యటం కానీ అదేమీ చేయట్లేదు. ఇప్పుడు ఆ 5 సార్లు భ్రమరి ప్రాణాయామాన్ని అందరూ షణ్ముఖి ముద్ర అప్లై చేసి చేయండి. ఆ తర్వాత అందరూ చెప్పాలి మీ అనుభవాన్ని ఒక్కొక్క మాటలో. మధ్యలో కళ్ళు తెరవకూడదు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అతను ఎట్లా చేస్తున్నాడని మీరు గమనించాలి. ఈ చెవులు మూయటం వలన ఏమవుతుందంటే లోపల శబ్దం మీకు బాగా వినపడుతుంది, చక్కగా గమనించవచ్చు. అందుకని చెవులు మూస్తున్నాం. బయట నుంచి లైటింగ్ కూడా ఉండదు కాబట్టి లోపల ఒక చీకటిగా డార్క్ రూమ్లో ఉన్నట్లుగా ఉంటుంది. మీరు చెప్పే సౌండే మీకే మాత్రం వినపడుతుంది. అర్థమైందా? 5 సార్లు భ్రమరీ ప్రాణాయామం విత్ షణ్ముఖి ముద్ర మీరే ప్రారంభించి మీరే 5 సార్లు చేసి ఆపేయాలి, మధ్యలో కళ్ళు తెరవకుండా. ఐదు సార్లు చేసి ముగించిన వాళ్ళు చేతులు కిందకి పెట్టి కళ్ళు మూసుకొనే అబ్జర్వ్ చేయండి. ఈ షణ్ముఖి ముద్రని అప్లై చేస్తూ ఈ భ్రమరీ ప్రాణాయామం చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏమి గుర్తించారు, గమనించారు? ఓకే, మరొకసారి చేతులు రుద్ది కళ్ళను ముఖ్యంగా ఇట్లా మసాజ్ చేసుకోండి. వరుసగా విద్యార్థులు మాత్రం చెప్పండి, తర్వాత ఉపాధ్యాయులు. చరణ్, అబ్జర్వేషన్ ఒక్కొక్కళ్ళు టక్ ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఒక చిన్న నువ్వు చెప్పు బాబు. చేసినప్పుడు నా సౌండ్ నాకే వినపడుతుంది, పెద్దగా
ఎక్కువగా పెద్దదిగా ఏమిటి దానివల్ల వైబ్రేషన్ లాగా వస్తుంది. వైబ్రేషన్ ఎక్కువ తెలుస్తున్నది, ఫీల్ అవుతుంది. చెప్పండి, వాళ్ళు ఏదైనా చెప్పినందే చెప్పచ్చు, నీకేమనిపించిందో నువ్వు చెప్పు. అంటే నేను ఒక్కనే ఉన్నా, ఉమ్. మంచిగా ఫ్రీగా ఫ్రీగా బాడీ శరీరం అంతా తేలిగ్గా ఉన్నట్లు. ఒక్కసారి అక్కడ వెనక వెనక ఆ లైన్ చివరి. కళ్ళల్లో గాలి ఎక్కువ వెళ్ళినట్టు పోవడం అక్కడికి. ఉమ్. సాత్విక్. ఉమ్. ఒక్కసారి సైలెంట్గా అయిపోతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉమ్. లోపల సైలెంట్గా ఉంది కాబట్టి శాంతిగా అనిపించింది. చెవులో కొంచెం సౌండ్ చెవులో సౌండ్ ఎక్కువ. చెప్పండి. కళ్ళు వైబ్రేట్ ఉమ్. ఆ వైబ్రేషన్ వల్ల బాడీ అంతా కొంచెం చురుగ్గా అయిపోతుంది. శరీరం మొత్తం, తలని మాత్రమే కాదు, శరీరం మొత్తం కూడా ఎప్పుడైతే అబ్జర్వ్ చేయమంటున్నా అంటే మన శరీరం మొత్తం. చెప్పు. మొత్తం ప్రశాంతంగా ప్రశాంతం. బ్లడ్ ప్రెషర్ మంచిగా బ్లడ్ ప్రెషర్, రక్త ప్రసరణం తలలోకి బాగా ఉన్నట్లు అనిపించింది. బ్లడ్లో. చెప్పు. తనంతా వైబ్రేషన్ ఓకే. తల మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు చెప్పండి. ఇంట్లో ఉంటే ప్రతి భాగాలు మంచిగా పనిచేసే అనే ఒక మ్మ్. గాలి లోపలికి వెళ్ళి మొత్తం భాగాన్ని పని చేపిస్తుంది. మీరు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగా చల్లగా ముక్కు భాగం నుంచి ఛాతీ వరకు. సాధారణంగా కళ్ళు మూసుకుంటే మనకి ఏదో ఒక చిత్రం వస్తుంటుంది కదా, ఆ చిత్రం ఏం రాకుండా మొత్తం బ్లాకిష్ అయ్యి మరియు ఆకాశంలో ఉన్నట్టు నక్షత్రాలు కనిపించినట్టు వైబ్రేషన్తో ఎక్కడో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళని ఆ మూయటం వల్ల ఏమవుతుందంటే లోపల అంతరంగా ఆ నల్లటి స్క్రీన్, బయట లైటింగ్ పడట్లేదు, ఆటోమేటిక్గానే లోపల కనపడేవన్నీ కూడా కొంచెం విజువల్ థాట్స్ అనేవి తగ్గుతాయి. गुड. మీరు చెప్పు. आप बताएं. बॉडी फ्रेश लग रहा है और ऐसा कोई भी माइंड में विचार नहीं आ रहा. अच्छा. माइंड में जो बहुत ख्याल आते हैं वो फ्रेश लग ఓకే, గుడ్. అందరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా శరీరం మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇంకా చేయంగా అబ్జర్వ్ చేస్తారు. నిన్న చెప్పినట్లుగా ప్రాణాయామం అనేటువంటిది శరీరానికి మనస్సుకి మధ్యలో వంతెన లాంటిదని చెప్పాను కదా. అందుకని థాట్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటుంటాయి, కానీ వాటి వేగం తగ్గుతుంది. అవి వస్తున్నాయి పోతున్నాయని గమనించే శక్తి నాకు వస్తుంది. అందుకని థాట్స్ లేకుండా పోతే అనేది అది మనం చెప్పం సహజంగా, అది వద్దు. కానీ నాకు తెలుసు తగ్గింది, వాటి వేగం తగ్గింది, వాటి యొక్క డిస్ట్రాక్షన్ తగ్గింది, అవన్నీ తగ్గు. అందుకని గమనించాలి. వీరు చెప్పినట్లుగా శరీరం మొత్తాన్ని కూడా గమనించడం అలవాటు చేసుకోవాలి. కూర్చొని ఉన్నాం నేరుగా, శరీరం మొత్తం ఇది చేయంగా ఈ వైబ్రేషన్ మీరు మీ వెన్నుపూసలో కూడా వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ అంత వెనక శరీరం మొత్తం కూడా ఎంతవరకు అంతవరకు, ముఖ్యంగా ట్రంక్ పోర్షన్ అంటాం, ఇక్కడ వరకు ఛాతి అంతా కూడా మీరు ఎంతెంత అవేర్నెస్ తోటి చేస్తారో, ఎంత డీప్గా శ్రద్ధతోటి చేస్తారో దానికి తగినట్టు. సరే, ఇది భ్రమరి ప్రాణాయామం విత్ షణ్ముఖి ముద్ర. దీని యొక్క ఫలములేంటి చూస్తాం. ఏదైనా ప్రికాషన్ ఉందా దీనికంటే? కపాలభాతికి మాత్రం ఇప్పుడు వరకు ప్రికాషన్ చెప్పాం, మిగతా దానికి ఏమీ లేదు, అందరూ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు అని. ముఖ్యంగా గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఓకే, అవన్నీ సరి అవుతాయి. యూస్ఫుల్ ఫర్ థ్రోట్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ అన్నాం, అంటే టాన్సిలైటిస్, మరి ఈ సైనస్, నోసు, గొంతు అవన్నీ ఒకటి ఈఎన్టీ. అందుకనే కన్ను, ముక్కు, గొంతు ఈ మూడింటి ఒకటే డాక్టర్ జనరల్ కదా ఈఎన్టీ అంటారు. వాటికి సంబంధించిన వాటిని కూడా మంచిది. ముఖ్యంగా మన మెడ గొంతు భాగంలో ఉన్నటువంటి ఒక గ్రంథి థైరాయిడ్. 6 గ్రంథులు ఉన్నాయి కదా మన శరీరంలో, ముఖ్యమైన గ్రంథులు ఉన్నాయి, హార్మోన్స్ని సెక్రెట్ చేసే గ్రంథులు.
దాంట్లో థైరాయిడ్ చాలా ముఖ్యం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఆ థైరాయిడ్ చక్కగా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా పనిచేయదు, తక్కువగా పనిచేయదు. తర్వాత మీరందరూ పాడేవాళ్ళైతే ఇంకా కూడా మీ గొంతులు చక్కగా అవుతాయి. వాయిస్ కరెక్షన్ వస్తుంది, స్పీచ్ కరెక్షన్, పర్ఫెక్షన్, స్వీట్నెస్ ఇన్ ద వాయిస్. కొంతమందికి స్క్రాచింగ్ సౌండ్ ఉంటాయి. చిన్నపిల్లలకి ముఖ్యంగా ఇవి చేస్తుంటే అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కరెక్ట్ అవుతాయి. స్పీచ్ థెరపీలో ఇది ఒక భాగంగా కూడా నేర్పిస్తారు. తర్వాత సహజంగానే ఇది చేస్తున్నాం కాబట్టి ఇట్లా బ్రీదింగ్ అవుట్, బ్రీదింగ్ ఇదంతా అబ్డామిన్ మజిల్స్కి, లోయర్ అబ్డామిన్కి కూడా మంచిది. ముఖ్యంగా ఇంకొకటి కొంచెం మందికి నత్తి ఉంటుంది, దానికి కూడా కరెక్షన్ చేయటానికి చిన్నప్పుడు, ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత కాదు, ఆ టైంలో కనుక ఇది ప్రాక్టీస్ చేస్తుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి ఒక టైము లిమిట్ కానీ ఏం లేదు. ఎంటీ స్టమక్ తోటి చేయొచ్చు, 10 సార్లు చేయొచ్చు, 15 సార్లు చేయొచ్చు, టైం ఉండాలిగా. కాబట్టి మినిమం 5 సార్లైనా చేయాలి, 5 సార్లు. ఇది ఈ భ్రమరీ ప్రాణాయామం యొక్క ఫలములు. షణ్ముఖ ముద్ర ముఖ్యంగా కాన్సన్ట్రేషన్, అది కూడా రాసినట్లున్నాను. మెడిటేషన్కి ఇది ఒక ప్రిపరేషన్గా ఉంటుంది షణ్ముఖి ముద్ర. అట్లాగే బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తుంది, మనస్సుకి శాంతిని, నెమ్మదిని తీసుకొస్తుంది. ఈ షణ్ముఖి ముద్ర రాబోయే ఇంకొక ప్రాణాయామానికి కూడా ఉపయోగిస్తాం. ఆ రాబోయే ఇంకొక ప్రాణాయామాన్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎన్నోది ఇప్పుడు మన లెక్కలో ఇది సెక్షనల్ బ్రీదింగ్ కూడా పెట్టుకుందాం. యోగిక్ బ్రీదింగ్ చెప్పండి. శీతలి ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, కపాలభాతి చెప్పలేదు. యోగిక్ బ్రీదింగ్, కపాలభాతి, శీతలి, భ్రమరి. ఇప్పుడు 5వది చేస్తున్నాం, ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం అంటే ఇప్పుడు అక్కడ చూడొద్దు, నేను చదువుతాను తర్వాత. హమ్మింగ్ సౌండ్కి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఇక్కడ కూడా సౌండ్ వస్తుంది, ఈ ప్రాణాయామంలో కూడా సౌండ్ వస్తుంది. దీన్ని హిస్సింగ్ సౌండ్ ప్రాణాయామం అంటారు. హిస్సింగ్ సౌండ్ ప్రాణాయామం అంటే చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు మీరు వింటే, లేక పాము బుసగొట్టేటప్పుడు మీరు విన్నారంటే అది హిస్సింగ్ సౌండ్, అని సౌండ్ వస్తుంది కదా. అందుకని దాన్ని ఉజ్జయిని హిస్సింగ్ సౌండ్ అన్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది సౌండ్ అంటే, ముక్కు ద్వారానే సౌండ్ బయటకు వస్తుంది, కానీ గొంతులో నుంచి రావాలి. ఉజ్జయం అంటే ఉద్ అంటే అబౌవ్, మరలా జయం విక్టరీ. శ్వాస మీద చాలా ఎక్కువ నియంత్రణ తీసుకురావటానికి చాలా ఉపయోగకరమైనటువంటిది అని అర్థం ఉంది దాంట్లో. ఉజ్జయి ప్రాణాయామం, ఉజ్జయం విక్టరీ, అబౌవ్. గొంతులో నుంచి వస్తుంది. ఎట్లా వస్తుంది, ఇది దూరానికి అంతగా వినపడదు. నేను మైక్లో చేసి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. భ్రమరీకి వచ్చినంత సౌండ్ రాదు ఇక్కడ. గాలి తీసుకునేటప్పుడు వస్తుంది, గాలి వదిలేటప్పుడు వస్తుంది. భ్రమరీలో కేవలం గాలి వదిలేటప్పుడు మాత్రమే మీకు చెప్పాం. గాలి తీసుకునేటప్పుడు కూడా ఉంది ఒకటి, అది ఇప్పుడు మీకు చెప్పట్లేదు. అది భ్రమర ప్రాణాయామం. మీరు చేసింది భ్రమరి, కానీ ఉజ్జయిలో 2 పక్కల సౌండ్ వస్తుంది. గాలి తీసుకునేటప్పుడు వస్తుంది, గాలి వదిలేటప్పుడు వస్తుంది. వినండి.
సో గాలి తీసుకునేటప్పుడు వచ్చింది, గాలి వదిలేటప్పుడు వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? పుయిల్ కాత్ అంటాం తమిళ్లో. అట్లా గాలి సముద్రం ఒడ్డు నుండి అందుకని హిస్సింగ్ సౌండ్ అన్నాం. ఇది గొంతులో నుంచి ప్రారంభమై ముక్కు ద్వారానే గాలి బయటికి వెళ్తున్నది. అప్పుడు మన యొక్క అటెన్షన్ వచ్చి గొంతు మీద ఉండాలి. గొంతులో కావాలని కొంచెం అట్లా కంట్రాక్ట్ చేసుకోవాలి. మనసు అక్కడికి వెళ్తే చాలు, వెళ్ళి గాలిని బయటికి వదిలేటప్పుడు తీసుకునేటప్పుడు చేసి చూడండి. కొంచెం శ్రమ ఉంది దీంట్లో. ఎట్లా ఈజీగా చేసేది, ఎట్లా అర్థం చేసుకునేదని నేను చెప్తాను, చేసి చూద్దాం. నేరు కూర్చోండి. ఉజ్జయి ప్రాణాయామం, హిస్సింగ్ సౌండ్ ప్రాణాయామం. గాలి తీసుకునేటప్పుడు, గాలి వదిలేటప్పుడు బ్రీదింగ్ విండ్ సౌండ్ రావాలి, స్క్రాచింగ్ విండ్ సౌండ్. చేయండి, మీరే కళ్ళు మూసుకొని చేయండి. ఐదు సార్లైనా చేయండి. హిస్సింగ్ సౌండ్ మీకు వినపడితే చాలు, మీరు చేసేది మీకు వినపడాలి. ఓకే, ముగించేసి కళ్ళు తెరవండి. ఇక్కడ చూడండి. ఎంతమంది చేయగలిగారు? రెండు వైపులా చేశాను అన్నవాళ్ళు ఎవరు చేయొద్దండి. రెండు వైపులా నాకు ఆ శబ్దం ఏంటనేది తెలిసింది, వచ్చింది. చేయొద్దండి ఎవరినుంటే. ఓకే, చెయ్యి అంటే ఇట్లా ఎత్తాలి. అప్పుడు ఇట్లా అంటే డౌట్గా ఉందన్నట్లు ఉంటుంది. అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇద్దరికి చేశారు. చేతులు కింద పెట్టండి. వస్తుంది, అందరికీ కొంచెం వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. దీనికి ఒక క్లూ ఇస్తాను, 2 నిమిషాలు వినండి. ఇక్కడ కష్టం ఏం కాదు, అర్థం కావాలి. ఇది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఉజ్జయి అంటే మళ్ళీ వాళ్ళు అంటారు. అంటే అది హమ్మింగ్ అయిపోతుంది. కాదు అది. ఇదేంటో తెలుసా? ఇక్కడ వినండి. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను మీతో, మామూలుగా. ఇప్పుడు నేను మీకు ఏదైనా రహస్యంగా చెప్పాలంటే ఏం చేస్తాను? వెంటనే నా గొంతుని తగ్గించేసి లోపల లోపల మాట్లాడతాను కదా. ఏం చేశాను నేను? ఏం చేశానంటే చెప్పలేను, కానీ చేశాను. ఇది అందరూ చేస్తారు. మీరు ఇక్కడ రారా, ఏం చేస్తున్నావు? అది ఉజ్జయి. అదే మాట్లాడమంటారా? మాట్లాడద్దు. ఇప్పుడు చూడండి, ఓం చెప్తాను, ఓం, కానీ ఇది ఇట్లా బయటికి శబ్దం రాకుండా రహస్యంగా ఓం చెప్పాలి నేను. రహస్యం చెప్పాను. ఇది నోరు తెరవకుండా చెప్తే అది ఉజ్జయి. ఓం, అంతే. అర్థమైపోయిందా? ఒక 2-3 సార్లు చేసేయండి. రేపు షణ్ముఖ ముద్రతోటి దీన్ని మరలా ఇంకా ప్రాక్టీస్ చేస్తాం. ఇది జస్ట్ ఇప్పుడు ఈ క్లూ పెట్టుకొని మీరు ఇట్లా చెప్పచ్చు. మొదట ఓం చెప్పండి, నోరు తెరిచి ఓ అని చెప్పండి. నోరు మూసి ఓం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని చేయండి. చేస్తే ఉజ్జయి అదే. చేయండి 2-3 సార్లు. సరే, ఇప్పుడు కొంచెం అర్థమై ఉంటుంది. రేపు దీన్ని ఎక్కువ సమయం ఇచ్చి మనం కరెక్ట్ చేద్దాం. ఈరోజు ఇప్పుడు చెప్తాను, తర్వాత రేపు కరెక్ట్ చేస్తాం అందరికి. ముఖ్యమైన ప్రాణాయామం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ हरि ओम तत्सत्।